హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఎవరైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో భాగంగా ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ పీసీ జాబ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు ఒక గ్రేట్ న్యూస్ అని మాత్రం చెప్పొచ్చు. ఇక్కడ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు. అదేంటంటే ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే మనకి ఈ ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే మనకు వచ్చింది. ఈ వీడియోలో భాగంగా మనం తెలుసుకునేది ఏంటంటే ఈ యొక్క ఆర్పిఎఫ్ సంబంధించిన ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ మనకు దానికి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తీసుకుంటాము. అండ్ ఇంపార్టెంట్ డేట్స్, ఏ రోజున మనకి ఏ డేట్స్లో మనకి ఎగ్జామ్ జరుగుతుంది, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. నెక్స్ట్ ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అవుతుంది, సెలక్షన్ ప్రాసెస్ ఆ యొక్క వే కూడా మనం ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటనేది కంప్లీట్గా తెలుసుకుందాం. ఆ తర్వాత దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమేమి ఉన్నాయి, ఏజ్ లిమిట్ కానివ్వండి, ఎగ్జామ్ అండ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ మనకి ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మాత్రం వస్తుంది. ఆ తర్వాత ఫైనల్గా మనం సిలబస్ స్ట్రాటజీ మనం డిస్కస్ చేస్తాము. ఈ స్ట్రాటజీ ఏంటంటే ఏ విధంగా మనం ఈ యొక్క సిలబస్ని ఫినిష్ చేయగలిగితే మనం ఈ యొక్క జాబ్లో మనం ముందుంటాం అనేది ఈ వీడియోలో. సో ముందుగా మనం అనుకున్నట్టు విధంగా అఫీషియల్ ప్రెస్ నోట్ ఏంటో ఫస్ట్ చూద్దాం. ఆ తర్వాత మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూద్దాం. ఈ యొక్క అఫీషియల్ ప్రెస్ నోట్ ఏంటంటే మనకి ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఆర్పిఎఫ్ నుంచి అయితే వచ్చింది ఇది. ఇందులో ఏమంటున్నాడంటే ప్రొసీజర్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్స్ ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ అనేది మనకి ఈ యొక్క ప్రెస్ నోట్ అనేది రిలీజ్ అయింది. అంటే దీని ప్రకారంగా మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే త్వరలో అయితే నోటిఫికేషన్స్ అయితే రాబోతుంది ఆర్పిఎఫ్ సంబంధించింది. అది మనకి క్లియర్గా ఈ యొక్క ఎప్పుడు వచ్చిందంటే ఇది January 2 రోజు వచ్చింది. నేను ఈరోజు వీడియో చేస్తున్నాను క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. అయితే ఇందులో ఏమేమి ఉంటాయి, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం. అయితే ఈ వీడియోలో భాగంగా మనం నేర్చుకునేది ఏంటంటే ఈ యొక్క ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ సంబంధించిన ఓవర్వ్యూ చూస్తాం, ఇంపార్టెంట్ డేట్స్ చూస్తాం, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూస్తాం, అప్లికేషన్ ఫీజు ఎవరికి ఏ విధంగా ఉంటుందో చూస్తాం. ఆ తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ కానివ్వండి, అండ్ ఏజ్ లిమిట్ కానివ్వండి, ఏజ్ రిలాక్సేషన్ కానివ్వండి, ఇవన్నీ అందులోనే కవర్ అవుతుంది. ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఒకటి చూస్తాం, ఎన్ని స్టేజెస్లో మనకి ఈ యొక్క అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది, అండ్ ఫ్రమ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ నుంచి నోటిఫికేషన్ నుంచి అపాయింట్మెంట్ వరకు ఎంత టైం పడుతుంది, ఇది ఒక ప్రాసెస్ అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, దీనికి సంబంధించిన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ అంటాం, అండ్ పిఎంటీ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన సిలబస్ అనేది మనం ఈ వీడియోలో భాగంగా 1 by 1 నేర్చుకుంటాం. ఓకే, వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు డైలీ అప్డేట్గా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి అప్డేట్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే మీరు డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, ఇందులో మనం చూసేది ఏంటంటే ఫస్ట్ పాయింట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఓవర్వ్యూ ఏంటి. యాక్చువల్గా దీన్ని ఏ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తున్నారంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఏమేమి పోస్టులు ఉంటాయి ఇందులో మనకు తెలుసు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ కానిస్టేబుల్ ఉంటుంది. ఇది ఎన్ని సెలక్షన్ ప్రాసెస్ ఎలా అంటే సిబిటి, పిఈటి, పిఎంటీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ విధాలుగా. జాబ్ లొకేషన్ ఏంటంటే ఆల్ ఇండియా ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ ఏంటంటే rpf.indianrailways.gov.in. దీనికి సంబంధించిన మనకి జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, అయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్కి వస్తే కనుక ఇంపార్టెంట్ డేట్స్ ఏముంది, మనకి ప్రెస్ నోట్ అయితే 2 Januaryకి అయితే రిలీజ్ అయింది. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉందంటే డెఫినెట్గా ఇదే జనవరిలో ఇంకొక 1 weekలో అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే మనకు ఒక 2 months టైం ఇస్తారు. 2 months టైంలో మనకి దీనికి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అదే వచ్చేసి మనకి సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత మనం ఇది సెలక్షన్ ప్రాసెస్లో చూద్దాం ఒకసారి. అయితే ఈ సిబిటి ఎగ్జామ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటే March, April 2024 నాడైతే ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి వేకెన్సీ సంబంధించింది. ఏ వేకెన్సీస్, ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూద్దాం. సబ్ ఇన్స్పెక్టర్కి మనకి చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. యాక్చువల్గా 9,000 వేకెన్సీస్ రావాలని మనకి ఇప్పటి నుంచో ఉంది. బట్ ఈ యొక్క 9,000 కాకుండా ఇది జస్ట్ అప్రాక్సిమేట్లీ నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 250 వేకెన్సీస్ అయితే సబ్ ఇన్స్పెక్టర్కి ఉంది.
2000 వేకెన్సీస్ వచ్చేసి కానిస్టేబుల్కి ఉంది. రెండు కలిపితే 2250 వేకెన్సీస్ మాత్రం ప్రస్తుతానికి ఉన్నాయి. అంటే చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉండబోతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీ ఎలా తీసుకుంటున్నారంటే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి మనకి 500 తీసుకుంటున్నారు. అండ్ రిమైనింగ్ ఎస్టీ ఎస్సీ అండ్ ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మెన్ ఈబీసీ వాళ్ళకైతే 250 రూపీస్ తీసుకుంటున్నారు. ఓకే, ఆ తర్వాత చూస్తే కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించింది సబ్ ఇన్స్పెక్టర్కి అయితే ఎనీ డిగ్రీ కావాలి, కానిస్టేబుల్కి అయితే 10th క్లాస్ ఎస్ఎస్ఎల్సి ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు ఇక్కడ. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి కానిస్టేబుల్స్కి మినిమం 18 ఇయర్స్ కావాలి, మ్యాక్సిమం 25 ఇయర్స్ కావాలి. సబ్ ఇన్స్పెక్టర్కి అయితే మినిమం 20 ఇయర్స్ కావాలి, మ్యాక్సిమం 25 ఇయర్స్కి అయితే మ్యాక్సిమం లిమిట్ ఉంటుంది. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ మనకి ఆ యొక్క కేటగిరీని బట్టి. ఓకే, మనకి ఇది క్లియర్గా నోటిఫికేషన్ వచ్చినాడు, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించింది. ఆ తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే టోటల్ 4 స్టేజెస్ ఉంటాయి. ఈ 4 స్టేజెస్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సిబిటి అనమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇది పాన్ ఇండియా లెవెల్లో ఉంటుందన్నమాట. తర్వాత పీఈటీ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. అయితే నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్. ఫస్ట్ సెక్షన్లో సంబంధించింది జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్ సంబంధించిన ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 50 క్వశ్చన్స్ వస్తాయి 50 మార్క్స్కి. అరిథమెటిక్ వచ్చేసి 35 క్వశ్చన్స్ వస్తాయి 35 మార్క్స్కి. రీజనింగ్ వచ్చేసి 35 క్వశ్చన్స్ ఉంటాయి 35 మార్క్స్కి. టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటాయి 120 మార్క్స్కి. కానీ దీని యొక్క టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత పీఈటీ, దీనికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సంబంధించింది. అయితే మనకి కానిస్టేబుల్ పరంగా చూస్తే కనుక 1600 మీటర్స్ రన్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మేల్కి ఉంటుంది. 800 మీటర్స్ రన్ అనేది ఫీమేల్కి మాత్రమే ఉంటుంది. అయితే ఈ 1600 రన్ మీటర్ అనేది 5 minutes 45 secondsలోనే కొట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే 800 మీటర్స్ అయితే 3 minutes 40 secondsలో కొట్టాలి. ఇది చాలా టఫ్ టైము, 5 minutes 45 secondsలో కొట్టాలంటే. కాబట్టి ఎవరైతే దీనికోసం చూస్తున్నారో డెఫినెట్గా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. ఓకే, ఆ తర్వాత లాంగ్ జంప్ వచ్చేసి 14 feet ఉంటుంది అండ్ ఫీమేల్కి అయితే 9 feet ఉంటుంది. అదే హై జంప్ వచ్చేసి మేల్కి అయితే 4 feet, ఫీమేల్కి అయితే 3 feet. ఇదంతా కానిస్టేబుల్ సంబంధించింది. కానిస్టేబుల్ సంబంధించింది చూస్తే మనకి దీంతో కంపేర్ చేస్తే ఎస్ఐకి వచ్చేసి ఇక్కడ 600 మీటర్స్ ఉంది. అదే 600 మీటర్స్ ఇక్కడ కానిస్టేబుల్కి 5 minutes 45 seconds అయితే ఇక్కడ మేల్కి వచ్చేసి ఇక్కడ ఎస్ఐ విభాగంలో 6 minutes 30 seconds అనేది మనకి టైం అనేది కొంచెం ఉంది అనమాట. కాకపోతే దీనికి కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువ. అదే ఫీమేల్కి అయితే ఇక్కడ 4 minutes ఉంది, అక్కడ మనకి 20 seconds తక్కువనే ఉందన్నమాట కానిస్టేబుల్లో. లాంగ్ జంప్ వచ్చేసి ఇక్కడ 12 feet కొంచెం తక్కువే ఉంది అండ్ ఫీమేల్కి అయితే 9 feet యాజ్ యూజువల్ ఉంది. అండ్ హై జంప్ వచ్చేసి 3 feet 9 inches ఉంది, ఫీమేల్కి 3 feet ఉందన్నమాట. ఓకే, ఫీమేల్కి ఆల్మోస్ట్ లాంగ్ జంప్ హై జంప్ అనేది ఈక్వల్ ఉంది, కానీ 800 మీటర్స్ మాత్రమే కొంచెం ఇక్కడ టైం ఎక్కువ దొరికే అవకాశం అయితే ఉంది. అయితే దీనికి మెజర్మెంట్ ఏమేమి కావాలి, ఎలాంటి మెజర్మెంట్స్ కావాలంటే అదే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ హైట్ విషయంలో కనుక చూస్తే బోత్ మేల్ అండ్ ఫీమేల్, ఇది వచ్చేసి మేల్, ఇది ఫీమేల్ సంబంధించింది. అయితే మేల్ అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 165 ఉండాలి, ఫీమేల్కి 157 ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ అయితే 160 మేల్కి ఉండాలి, 152 ఫీమేల్కి ఉండాలి. అదర్ అంటే ఈ వేరే కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి మెజర్మెంట్స్ అంటే 163 ఉండాలి అండ్ ఫీమేల్కి వచ్చేసి 155 అనమాట. ఇక్కడ మనకి ఇది ఓన్లీ ఫర్ మేల్. ఇది చెస్ట్ కూడా మనం మెజర్మెంట్ తీసుకుంటారు. అయితే ఇది బిఫోర్ బ్రీతింగ్, ఇది ఆఫ్టర్ బ్రీతింగ్ అనమాట. +5 అయితే ఎక్స్పెన్షన్ ఉండాలి. ఓకే, ఇది యూఆర్ అండ్ ఓబీసీకి సంబంధించింది 80 మినిమం బిఫోర్ బ్రీతింగ్, ఆఫ్టర్ బ్రీతింగ్ వచ్చేసి +5 ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీకి అయితే 76.2 ఉండాలి. ఆ తర్వాత ఎక్స్పెన్షన్ తర్వాత 81.2 అనేది ఉండాలి. అదర్స్కి అయితే 80, 85 ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సిలబస్ అనేది, ఇది సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సిలబస్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఇంతకుముందు అనుకున్నాం కదా, ఒకటి జనరల్ అవేర్నెస్ ఉంది, క్వాంట్ ఉంటుంది అండ్ రీజనింగ్ ఉంటుంది. ఈ 3 సెక్షన్స్ నుంచి మనకి 120 మార్క్స్ ఉంటాయి, 120 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutes ఉంటుంది. ఈ విధంగా మనకి ఉంటుందన్నమాట. అయితే జనరల్ అవేర్నెస్కి సంబంధించింది చూస్తే కనుక ఇందులో ఆల్మోస్ట్ 10 సెక్షన్స్ ఉన్నాయి. అగైన్
ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ కూడా మనకి అట్లీస్ట్ ఒక 6 months ఇది స్ట్రాటజీ అయితే మనం నోటిఫికేషన్ వచ్చినట్టయితే చెప్తాము. బట్ కరెంట్ అఫైర్స్ అయితే మీరు ఏం చేయండి అంటే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మనకి అట్లీస్ట్ ఒక 6 months కరెంట్ అఫైర్స్ అయితే మనకి కవర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఆ తర్వాత పాలిటీ, జియోగ్రఫీ ఉంటుంది, హిస్టరీలో ఏన్షియంట్, మిడివియల్ అండ్ మోడర్న్, ఈ మూడు సబ్ పార్ట్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎకనామిక్స్లో కూడా మ్యాక్రో ఎకనామిక్ అండ్ మైక్రో ఎకనామిక్స్ చాలా తక్కువ చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టాటిక్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ కంప్యూటర్. సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 10 sections కలిపి మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుంది? 50 questions ఉంటాయి, 50 marks ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అరిథమెటిక్ అండ్ రీజనింగ్ కలిపి మనకి ఇది ఆల్మోస్ట్ 70 marksకి ఉంది. 70 questions ఉంటాయి అన్నమాట దీనికి సంబంధించింది. ఎందుకంటే టోటల్ 120 marksలో మనకి 50 marks వచ్చేసి మనకి జిఏ ఉంటే అంటే జనరల్ అవేర్నెస్ ఉంటే రిమైనింగ్ 70 marks అనేది మనకి ఈ అరిథమెటిక్ అండ్ రీజనింగ్ కలిపి ఉంటుందన్నమాట. అయితే నేను దీనికి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో అది నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, కామన్ సిలబస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది. ఇందులో మనం ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేసామంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించిన సిలబస్ అంతా, కామన్ సిలబస్ అన్ని ఎగ్జామ్స్కి. ఇక్కడ మనకి అరిథమెటిక్, రీజనింగ్ ఎక్కడైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారో ఇక్కడ చూడండి ఏమేమి ఎగ్జామ్స్ కవర్ అవుతున్నాయి, ఎస్ఎస్సి, సిజిఎల్ మొదలుకొని అన్ని ఆల్ సంబంధించిన ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అని కూడా మెన్షన్ చేశాను. సో వీటన్నిటికీ ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఈ 2 సిలబస్ అయితే కవర్ అవుతాయి. మీరు ఒకవేళ ఈ వీడియో కనుక చూడనట్టయితే డెఫినెట్గా డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను. అయితే మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు దాంట్లో మెన్షన్ చేసిన టాపిక్స్ అన్నీ కాపీ చేసుకొని 1 by 1 అయితే మీరు నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చిందా? డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.